గురుస్థానం చూపించేటప్పుడు అడుగుతారు కదా సార్, వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారన్నప్పుడు ఖండోబా అప్పుడు అది మహాకాగా చెప్పింది కాదు, సాయిబాబా చిలికేటువంటి ఇంకొక ఉగ్రాల చిత్రం మాత్రం. అది ఏంటంటే నిజానికి ఈ ఖండోబాలు కూడటం అనేటువంటి వ్యవహారం మహాసభకే ఉండేది. ఆ కూనేటువంటి గణం ఎవరో కాదు, మహాసభకే. బాబా కాంటాక్ట్ లో రాకముందు ఆయనకి ఇవంతా ఉండేది. నా ఖండోబా కూర్చున్నాడు, నాకు ఏమి తీసుకొస్తాడు, నా ప్రశ్న చెప్తాడు అనేటువంటి ఇవంతా ఉండేది. బాబాతో క్లోజ్ కనెక్షన్ కూర్చున్నప్పటికీ మొత్తానికి పునకాలు తగ్గిపోయాయి. అప్పుడు బాబానే చెప్పాడు, ఎందుకని ఇక్కడ తపస్సు చేశారు అనేటువంటి మాట అది రహస్యమేమీ కాదు. బాబా అందరికీ చెప్పేవాడు, ఇది నాకు గుర్తాను, ఇక్కడ నేను ఒకసారి తపస్సు చేశానని చెప్పి 10 మందికి చెప్తున్నాడు. అప్పుడు ఈ ఊర్లో ఉండేటువంటి వాళ్ళను ఒక 2-3 బాగా సన్నిహితంగా పెరిగేవాడు. వాళ్ళలో మహత్వాపతి కూడా ఉంటుంది, ఎక్కువ సన్నిహితంగా ఉండేవాడు బాబాతో. ఏదైనా ఆ భక్తులు తిరుగుతాడో ఎవరైనా ఏంటిగా అడిగేవాడు ఊళ్ళో వాళ్ళు. అయితే ఆయన తపస్సు చేశాడని అక్కడ విన్నాడని చెప్పాడు. ఇది అట్లా ప్రచారాలు చెప్పచ్చు. ఈయన గుర్తు లేదు ఇవంతా. ఆ తర్వాత దగ్గర 100 సంవత్సరాల తర్వాత ఆవిడ ఆ ప్రశ్న వేస్తున్నారు రాసినటువంటి వాళ్ళు. అప్పుడు ఉండేటువంటి జ్ఞాపకంలో మహాశాపతి వాళ్ళ దృష్టిలో ఖండోబా గణం. ఇప్పుడు మనం మాలో కూడా చూస్తుండొచ్చు, ఎవరో దేవత ఎవరైనా చూస్తామని రాజరాజేశ్వరులు ఎవరో మొట్టమొదటి శనివారం, ఆదివారం, శుక్రవారం ఒక రోజు పూతారని చెప్పి ఒక ప్రచారం ఉంటుంది. ఆ రోజు అందరూ ఖండోబా దేవరాత మొదలుపెడతారు. ఆ రోజున ఒక అతీత దృష్టిలో ఉన్నట్టుగా ఇది చేసుకొని కొన్ని రకాల ప్రశ్నలు, కొన్ని రకాల సమాధానాలు దాంట్లో దొరకడం అవుతాయి. కొంతకాలం గడిచేటప్పటికి ఆ ఒక్క రోజంతా పోతుంది. మామూలు రోజుల్లో కూడా వచ్చి ప్రశ్నలు వేసుకుంటారు, వాళ్ళు సమాధానం చేసేసుకుంటారు. ముందు ఎట్లా స్టార్ట్ అయిన విషయం పోతుంది. ఆ ముందు జానంలో కూర్చోరా, జానంలో వస్తే కానీ పూరకు రావాలనేటువంటి ఇవన్నీ మర్చిపోతారు. నేను మర్చిపోయి ఆ ఏమి మాట్లాడినా సరే ఆ దేవత మాట్లాడింది, ఆ స్థితిలో లేకపోయినా సరే అదే ఆ గణ అదే అదే అట్లాగే ఖండోబా గణ కింద మహాసభ. కాబట్టి మహాసభతి ద్వారా ఈ విషయాలను తెలిసాయి కనుక ఖండోబా గణ ఆయన ఏం చెప్పినా ఖండోబా చెప్పుకుంటాడు కదా అని చెప్పి అంత విశేషమైన రహస్యమైన విషయం కాదే అక్కడ అందుకే చెప్పాడు. ఈ విషయం దాసగణ మహారాజ్ చేతిలో స్పష్టంగా రాశాడు. ఏ విషయాలైతే దాసగణ ఖండోబా దేవత గురించి చెప్పింది రాసిన చరిత్రలో ఆ విషయాలు ఇక అందరినీ గుర్తు పెట్టుకుని చెప్పేవాడు బాబా అని అది నాకు మొట్టమొదటి చరిత్ర 1903లో రాసిపడ్డ చరిత్ర. అంటే సత్యత రావడానికి సరిగ్గా 30 సంవత్సరాల ముందు రాయబడి చరిత్ర. దాంట్లో బాబానే చెప్పాడు. బాబా దగ్గర రాకముందు అంతగా ఆయన ఆ పరిణితి లేదు. ఆ తర్వాత నెమ్మదిగా రావడానికి నెమ్మది తిరిగిపోతుంది. అప్పుడు బాబా గురుస్థాన్ అన్నప్పుడు అది బాబా పూర్వరూపం అనుకోవాలి, గురువు గారి రూపం అనుకోవాలి, గురువు గారి సమాజం. బాబా మాటలు పెట్టి చూస్తే మాత్రం బాబా యొక్క పూర్వ రూపం